జ్ఞానము ద్వారా కైవల్యం పొందవచ్చు. కైవల్యం అంటే ఏమిటి? జరామరణాల యొక్క చక్రము నుంచి విడిపడిపోయి ఒక పక్కకు వెళ్ళిపోతాము. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామంటే వైకుంఠ లోకానికి చేరతాము. వైకుంఠంలో ఏముంటుంది? వైకుంఠంలో లేనిది లేదు, బోడి ఇక్కడే ఉంది. 9 మాసాలు ఆ యొక్క చీము, రక్తము, నీరు ఉన్నటువంటి ఆ యొక్క గర్భంలో నివాసం చేసి పుట్టిన తర్వాత 100 మంది చేత తిట్టించుకోవటం, 1000 మంది చేత తన్నించుకోవటం, అందరి చేత చీచి అనిపించుకోవటం, అనేక రకాల కష్టాలు అనుభవించడం, చూడకూడనిది చూడటం, అనరానిది అనటం, ఇది మనమేదో ప్రత్యేకించి చేసేటువంటి కర్మల ద్వారా, కలిమాయ ద్వారా ఆయన యొక్క చేతిలో పడిపోయి ఆయన యొక్క ఏది అనమంటే అదంటం, ఆయన ఏది చూడమంటే అది చూడటం, అది ఏది వినమంటే అది వినటం, ఇలాంటి కర్మల ద్వారా అనంతమైనటువంటి పాపరాశిని ముట్టగట్టుకొని మరలా కింద జన్మలలోకి వెళ్ళిపోతూ ఉన్నాం మనం. అలా కింద జన్మలు ఎత్తితే మానవ జన్మకి మాత్రమే మొట్టమొదటి జన్మలోనే కైవల్యాన్ని పొందవచ్చు. మిగతా ఏ జన్మ ఎత్తినా కొన్ని లక్షలాది సార్లు అదే జన్మలో పుట్టవలసి వస్తుంది, కొన్ని కోటాను సార్లు అదే జన్మని మనం ఎత్తవలసి వస్తుంది. నల్లిగానో, పిల్లిగానో, పందిగానో, కుక్కగానో అలా కోటాను కోట్ల జన్మలు ఎత్తాలి. కేవలం ఒక మానుష జన్మములో మాత్రమే ఒకే ఒక్కసారి యొక్క మానవ జన్మ ఇచ్చినంత మాత్రము చేతనే భగవంతుడు మనకిచ్చినటువంటి ఉపాధి ఏమిటయా యొక్క ఉపాధి? జ్ఞానము. ఆ యొక్క జ్ఞానాన్ని పొంది, జ్ఞానాన్ని ఉపయోగించి మనం కైవల్యాన్ని పొందేటువంటి భాగ్యం యొక్క మనుష్య జన్మలోనే ఉంది. అలాంటి మనుష్య జన్మలో ఎత్తినటువంటి మనం అవన్నీ వదిలేసి హీనమైనటువంటి పనుల చేత, హీన కార్యముల చేత, జ్ఞానము లేనటువంటి కారణము చేత చేయవలసింది ఏమిటో, చేయకూడనిది ఏమిటో అనేటువంటి విచక్షణ లేకపోవటం చేత మనం అలాంటి హీరోపాదలోకి వెళ్ళిపోతూ ఉన్నాము. అలాంటి తత్వాన్ని తప్పించడానికి ఒక మహాప్రసాదమే భాగవత శ్రవణము. అలాంటి ఆ యొక్క భాగవత శ్రవణ యజ్ఞంలో ఈ రోజున మనం ప్రారంభం చేసి, అది ఇక్కడ ఎంతమంది ఉన్నారా అనేటువంటిది అదేమి గొప్ప విషయమే కాదు. ఇక్కడ ఉన్నది 10 మందే కదా. ఇదో మహాయజ్ఞమా అనేటువంటి తెలివి తక్కువ ఆలోచన మనకి ఎవరికి అవసరం లేదు. అసలు కొన్ని కోటాను కోట్ల జన్మలు ఎత్తినా కానీ అసలు భగవంతుడు ఎవరో గుర్తుపట్టలేరు. కొన్ని కోటాను కోట్ల జన్మలు ఎత్తినా కానీ భాగవతాన్ని వినలేరు. భాగవతం వినేది ఎవరయ్యా అంటే భగవద్ అనుగ్రహ పాత్రులు మాత్రమే భాగవతాన్ని వినగలుగుతారు, భాగవతాన్ని శ్రవణం చేయగలుగుతారు. అలాంటి భాగ్యం ఇంతమందిలో మనకి లభించిందనేటువంటి ఒక్క గొప్పతనాన్ని మీరు వహించి శ్రద్ధాశక్తులతోటి ఈ యొక్క కార్యంలో పునీతులు అవ్వవలసిందిగా యొక్క 7 రోజుల పాటు అమృతధారులు మన మీద వర్షించబడతాయి. అది చెప్పేది ఎవరా? తీసేయండి, వినటం మాత్రమే మీ వంతు. అలా వినేటువంటి తత్వంలో చెప్పాడు మనకి. శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సత్యమాత్మ నివేదనం. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క అవకాశం రావచ్చు. ఏ జ్ఞానం లేనటువంటి వాడికి పదే 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 స్వామివారి యొక్క కీర్తనలు వినటము, ఆయన యొక్క కథలు వినటము అనేటువంటి భాగ్యం తగ్గచ్చు. అంత మాత్రము చేత అతను ముక్తిని పొందగలడు. ఆ జ్ఞానంలో కూడా లేనటువంటి వాడు ఎక్కడో ఒక రాయికో, రప్పకో, పసుపు, కుంకుమ చల్లటం, అక్కడే ఆయన ఏదో నమ్మినటువంటి దైవాన్ని స్మరిస్తూ ఉండవచ్చు. ఆ మాత్రము చేతే అతన్ని కైవల్యాన్ని పొందవచ్చు. ఇవన్నీ యొక్క 7 రోజుల పాటు ఆయన ఏదైతే మనకి శ్రీ శుకుడు ప్రసాదించాడో యొక్క లోకాలకి వ్యాస భగవంతుని ద్వారా ఆ యొక్క భాగవతాన్ని మనం ఆశ్రయించి ఈ 7 రోజుల పాటు ఆ యొక్క స్వామివారి యొక్క కైంకర్యంలో కొనసాగుదాం.